హాయ్ అండి, ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నానండి. దానికోసం 750 గ్రామ్స్ చికెన్ కడిగి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను ఒక 2 అవర్స్. ఇప్పుడు దాని బైండింగ్ కోసము 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూను కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ మసాలా, ఉప్పు, పసుపు తగినంత వేసుకొని కలిపి పెట్టుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కలిపి పెట్టుకున్న పిండి చికెన్ దాంట్లో వేసి చికెన్కి బాగా పట్టించాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి, హీట్ అయ్యింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ముక్కలు మొత్తం బాగా కలుపుకున్నాను. ఇప్పుడు పిండి అంతా బాగా పట్టింది. నూనె కాగిందండి, ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదపకూడదు. చూడండి, వేసుకున్నాను, కదపకూడదు. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు వదిలేసి కలుపుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలండి. చూడండి, వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేయచ్చు. నేను ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కొంచెం కరివేపాకు. అవి వేగాక తీసేద్దాం. అయిపోయిందండి చికెన్ ఫ్రై వేడివేడిగా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.